హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సుమన్ టీవీ. దిస్ ఇస్ యాంకర్ లాస్యా రెడ్డి. సో చాలామంది హైదరాబాద్ దగ్గర విల్లాస్ తీసుకోవాలి అంటే హైదరాబాద్ నుంచి చాలా దూరం వెళ్తారు. ఫర్ ఏ చేంజ్ మనకు హైదరాబాద్కి దగ్గరగా తుక్కుగూడలోనే విల్లాస్ ఉంటే, దట్టు ప్రీమియం విల్లాస్ ఉంటే ఎంత బాగుంటుందో కదా. సో మ్యాన్ ఎయిర్పోర్ట్ రెసిడెన్సీ వాళ్ళు ఒక బ్యూటిఫుల్ వెంచర్ వేశారు అండ్ ఆల్రెడీ విల్లాస్ రెడీ అయిపోయాయి, రెడీ టు మూవ్ ఇన్. ఒకసారి వెళ్ళి విల్లా టూర్ చూద్దామా, ఎలా ఉంది ఏంటి అని. మోడల్ విల్లా అండ్ చాలా లిమిటెడ్ విల్లాస్ మాత్రమే ఉన్నాయి. లెట్స్ గో. సో మోడల్ విల్లా దగ్గరికి అయితే వచ్చేసాము. మనితా ఇన్ఫ్రా గ్రూప్ రిప్రజెంటేటివ్ సుమతి గారు మనతో పాటే ఉన్నారు. ఆవిడ మోడల్ విల్లా చూపిస్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తూ వెంచర్ గురించి బోల్డ్ అని విశేషాలు చెప్తారు. లెట్స్ గో. హాయ్ సుమతి గారు, ఎలా ఉన్నారు? బాగున్నానండి, మీరు ఎలా ఉన్నారు? ఐఎమ్ గుడ్, థ్యాంక్ యూ. నిజంగా రెడీ టు మూవ్ ఇన్ విల్లాస్ చూసి చాలా రోజులైంది. అండ్ ఎస్పెషల్లీ హైదరాబాద్ సిటీకి తుక్కుగూడ అంటే చాలా ఇష్టం చాలా మందికి. అండ్ మన ఈటీ వాళ్ళందరూ ఇక్కడ ప్రోగ్రామ్స్ చేస్తూ ఉంటారు. ఇట్ ఈస్ వెరీ నియర్ అనమాట. సినిమా వాళ్ళందరూ కూడా ఇక్కడ తీసుకోవడానికి ఇంట్రెస్టెడ్గా ఉంటారు. అసలు రెడీ టు మూవ్ ఇన్ విల్లాస్ ఫస్ట్ టైం చూస్తున్నాను. అన్ని అండర్ కన్స్ట్రక్షన్లోనే ఉంటాయి డెఫినెట్లీ, అండ్ వెరీ లిమిటెడ్ విల్లాస్. సో అసలు చెప్పండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎన్ని ఏకర్స్లో దీన్ని డెవలప్ చేశారు ఏంటి? ఇది ప్రాజెక్ట్ వచ్చేసి 4.5 acres ఉందండి. ఓకే, మొత్తం 38 విల్లాస్ అండి. ఇవి అన్ని కూడా రెడీ టు మూవ్ అండి. అన్ని రెడీగా ఉన్నాయి, కన్స్ట్రక్షన్ అయిపోయి, అంటే అండర్ కన్స్ట్రక్షన్ లో ఏమి లేవు. డెఫినెట్లీ మీరు ఇప్పుడు ఈ రోజు ఇంటీరియర్ చేసుకొని మూవ్ అయిపోవచ్చు. తుక్కుగూడలోనే ఉంది కాబట్టి కనెక్టివిటీ అండ్ యాక్సెసిబిలిటీ ఎలా ఉంటుందండి? చాలా ఈజీ అండి. గచ్చిబౌలి నుంచి మనం 20 minutes ఇక్కడికి రీచ్ అయిపోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మన గచ్చిబౌలిలో ఇప్పుడు ఐటీ వాళ్ళు ఉన్నారు. ఓకే, కోకాపేట్, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, నానక్రామ్ కూడా ఇక్కడంతా కూడా వర్క్ చేసేవాళ్ళు ఉన్నారు. ఐటీ హబ్. ఎస్, అక్కడ నుంచి సపోజ్ సిటీ నుంచి ఎవరైనా అక్కడికి ఆఫీస్కి రీచ్ అవ్వాలి అంటే ఆల్మోస్ట్ 1 hour నుంచి 2 hours పడుతుంది ట్రాఫిక్ లో, సిటీ ట్రాఫిక్ లో. ఇక్కడ నుంచి జస్ట్ 20 minutes రీచ్ అయిపోవచ్చు. సో అది కూడా ఇంత మంచి పీస్ఫుల్ వాతావరణంలో ప్రశాంతంగా ఉండొచ్చు. చాలా మంచి కనెక్టివిటీ ఇది. మెయిన్ యూఎస్పీ ఏంటంటే లొకేషన్ ఒకటి, ఇంకోటి రెడీ టు మూవ్ ఇన్ అనమాట. యూజువల్ గా విల్లా ఎంత స్క్వేర్ ఫీట్ లో ఉంది ఏంటి? G+1 G+2? ఈచ్ విల్లా వచ్చి 250 square yards అండి. ఓకే, ఆ ఫేసింగ్స్ వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్, వెస్ట్ ఫేసింగ్ ఉన్నాయి. ఈస్ట్ ఫేసింగ్ వచ్చేసి 3704 square feet ఉంది. అలాగే వెస్ట్ ఫేసింగ్ వచ్చేసి 3018 square feet లో కన్స్ట్రక్షన్ చేసామండి. అన్ని కూడా మీకు ఇది G+2, 4 bedrooms, హోమ్ థియేటర్ తో పాటు ఉంది మీకు. ఓ సూపర్. అయితే ఒకసారి ఎక్స్ప్లోర్ చేద్దాం మరి విల్లా. ఇదైతే మోడల్ విల్లా, చాలా బ్యూటిఫుల్ గా డిజైన్ చేశారు మోడల్ విల్లా కూడా. సో ఎంటర్ అవుతున్నా మనకు మంచి స్పేషియస్ గా ఒక లివింగ్ ఏరియా అండ్ డైనింగ్ ఏరియా కూడా ఉంది అనమాట. ఓకే, ఇక్కడ బెడ్రూమ్ కూడా ఉంది. సో ఇటువైపు బెడ్రూమ్ ఒకసారి వెళ్ళి చూద్దాం. సో ఎంట్రీలోనే చక్కగా పౌడర్ రూమ్ ఇచ్చి సింక్ లాగా పెట్టి మళ్ళీ అటాచ్డ్ వాష్రూమ్. ఇది బెడ్రూమ్ అండి. బెడ్రూమ్, సో గెస్ట్ బెడ్రూమ్ కానీ అలా కానీ మనం ఇచ్చుకోవచ్చు. కింద గ్రౌండ్ ఫ్లోర్ లో మనకి పైన బెడ్రూమ్స్ ఉన్నాయి మళ్ళీ. ఓకే, సో కిచెన్ కూడా ఉన్నట్టుంది కదా మనకి, ఓపెన్ కిచెన్. సో హాల్ నాకు చాలా బాగా నచ్చిందండి, చాలా స్పేషియస్ గా ఉంది. మనకి అక్కడ ఫ్రెంచ్ విండో కూడా ఇచ్చారు యాక్చువల్ గా. సో అక్కడ సిట్ అవుట్ కూడా ఉంది. సో ఇది మనకి పూజా రూమ్ అండి. ఓకే, ఏమైనా పూజలు ఇట్లా జరిగినప్పుడు ఇక్కడ అంతా కూర్చోవచ్చు హ్యాపీగా. సో అలా ప్లాన్ చేశారు అనమాట. అండ్ మనకు ప్రొవిజన్ ఇచ్చారు, లిఫ్ట్ ప్రొవిజన్ కూడా. సూపర్. ఇలా సో నెక్స్ట్ హాల్లో ఏమేమి ఉన్నాయో ఒకసారి మీరు చెప్పండి. ఇలా లిఫ్ట్ లో వెళ్ళిపోవచ్చు. ఇది కొంచెం మనకి స్టోర్ రూమ్ టైప్ ఇచ్చాము. ఓకే, ఇది కిచెన్ అండి. ఇది ఓపెన్. ఇప్పుడు అందరికి ఓపెన్ కిచెన్ చాలా ఫేవరెట్ అనమాట. నిజంగా ఫస్ట్ టైం ఇంత స్పేషియస్ ఓపెన్ కిచెన్ చూస్తున్నాను నేను. మీరు ఇంకా మంచిగా డిజైన్ చేసుకోవచ్చు, ఇంకా ఇంటీరియర్ చేయించుకోవచ్చు. అండ్ చక్కటి వెంటిలేషన్ కూడా ఇచ్చారు. అండ్ ఫ్రిడ్జ్ పెట్టుకోవడానికి సపరేట్ గా మనకు ఇది చేంజ్ చేసుకున్నారు. ఎక్సలెంట్ గా ఉంది. యూజువల్గా మనకు ఫేవరెట్ ఏముంటుంది అంటే ఓపెన్ కిచెన్ ఉంటుంది అండ్ సిట్అవుట్ ఏరియా ఉంటుంది అనమాట. ఒక్కసారి సిట్అవుట్ ఏరియా కూడా చూద్దామా? సో హాల్లోనే ఇచ్చారు మీరు సిట్అవుట్. ఓకే, ఇంత హ్యాపీగా ఇలా సిట్అవుట్ ఏరియాలో అలా ఈవినింగ్ టైమ్స్ బాగా స్పెండ్ చేయొచ్చు. ఏమైనా చిన్న చిన్న పార్టీస్ గ్యాదరింగ్ ఉన్నా గెట్ టుగెదర్ ఇలా ఉండొచ్చు అనమాట. హాల్ అయితే చాలా ఎక్సలెంట్గా ఉందండి. మనకి చక్కగా ఓపెన్ కిచెన్ అండ్ వెరీ స్పేషియస్గా ఉంది. అండ్ సిట్అవుట్ ఏరియా కూడా ఉంది, డైనింగ్ టేబుల్ అన్నీ. సో ఒక్కసారి పైన కూడా చూద్దామా? సో G+2 అన్నారు కదా, సో ఫస్ట్ ఫ్లోర్లో ఏమేమి వస్తాయి చూద్దాం రండి. G+2 అన్నారు కదా, సో ఫస్ట్ ఫ్లోర్కి వెళ్తున్నాం ఇప్పుడు. ఎన్ని బెడ్రూమ్స్ అండి ఇక్కడ యూజువల్గా? ఇక్కడ 2 bedrooms. ఇక్కడ 2 bedrooms. ఇది కూడా చాలా స్పేషియస్గా అనిపిస్తుంది. అంటే మనకు ఇక్కడ ఎన్ని బెడ్రూమ్స్? G+2 కాబట్టి ఫస్ట్ ఫ్లోర్కి వచ్చాము. సో ఎన్ని బెడ్రూమ్స్ ఉన్నాయి? ఇది ఫస్ట్ ఫ్లోర్ అండి. ఫస్ట్ ఫ్లోర్ లో మీకు 3 bedrooms ఉన్నాయండి. ఓకే, ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒక బెడ్రూమ్, అటు ఒక బెడ్రూమ్, ఇటు ఒక బెడ్రూమ్, 3 bedrooms. సో ఇది మనకు లివింగ్ స్పేస్. సో ఇక్కడే నాకు స్పేషియస్ గా హాల్ లాగా అనిపిస్తుంది యాక్చువల్గా. లిఫ్ట్ ప్రొవిజన్ ఇంత వదిలేశారు, చాలా బ్యూటిఫుల్ గా ఉంది. సో ఫస్ట్ ఈ బెడ్రూమ్ చూద్దాము. సో ప్రతి బెడ్రూమ్ కి నాకు నచ్చింది ఏంటంటే ఒక మంచి స్పేస్ ఇచ్చారు, ఒక అద్దం ఇచ్చారు. తర్వాత వీఆర్ గోయింగ్. ఓకే, వావ్,
ఇంత స్పేషియస్గా ఉందంటే ఏంటండి, చాలా స్పేషియస్గా ఉంది అండ్ చక్కటి వెంటిలేషన్ యాక్చువల్గా మనకి చెప్పాలంటే కదా. ఓకే, సో ఇది మాస్టర్ బెడ్రూమ్ అయి ఉండొచ్చు మోస్ట్లీ. వావ్. సో వార్డ్రోబ్ ఇట్ సైడ్. ఓకే, సో ప్రతి ఒక్క దానికి అటాచ్డ్ వాష్రూమ్ ఉంది, వార్డ్రోబ్ ఉంది అండ్ మనం బెడ్రూమ్కి ఎంటర్ అయ్యేటప్పటికి మనకి చక్కగా పవర్డ్ హౌస్ లాగా ఒక అద్దము ఇవన్నీ కూడా ఇచ్చారు, చాలా బ్యూటిఫుల్. డ్రెస్సింగ్ కోసం కూడా మేము కబోర్డ్ అనేది సెపరేట్ కబోర్డ్స్ అన్ని పెట్టేశారు, ఇక్కడ కబోర్డ్స్ పెట్టారు అండ్ ఇక్కడ కబోర్డ్స్ పెట్టారు. అంటే స్పేషియస్గా ఉంది కాబట్టి మనకి ఏంటంటే బోల్డ్ అన్ని స్పేస్ అంటే స్టోరేజ్ స్పేసెస్ ఎక్కువ ఇచ్చారనమాట అండ్ చక్కటి వెంటిలేషన్ అండ్ మళ్ళీ ఇంకా 2 బెడ్రూమ్స్ కూడా వెళ్ళి చూసొద్దాం. సో ఈ బెడ్రూమ్ పక్కనే మళ్ళీ ఇంకొక హాలా, బోల్డ్ అన్ని హాల్స్ ఉన్నాయి యాక్చువల్గా చెప్పాలి. అక్కడ మీకు దీంతో పాటు పక్కన బయట సిట్టింగ్ ఏరియా కూడా ఉంది. వావ్. సో అసలు మనం ఎంతమందినైనా పిలుచుకోవచ్చు, అంటే అలా చాలా తెలివిగా డిజైన్ చేశారు. సో ఇంటెలిజెంట్ ప్లాన్ అని చెప్పొచ్చు. అంటే స్పేస్ ఎక్కువ ఉండడానికి చక్కగా. సో ఇది ఒక స్పేస్ మనకు G+2 కాబట్టి ఫస్ట్ ఫ్లోర్లో ఇంత ప్లేస్ ఇచ్చారు, లివింగ్ స్పేస్. అండ్ మనకు ఇక్కడ సిట్అవుట్ ఏరియా అనమాట. ఇది ఒక మంచి సిట్అవుట్ ఏరియా. సో ఈవినింగ్ అలా సరదాగా స్కైని చూస్తూ హ్యాపీగా టైం స్పెండ్ చేయొచ్చు అనమాట. సో ఇది ఈస్ట్ ఫేసింగ్ మనకు ఇప్పుడు మనం చూస్తున్న మోడల్ విల్లా. సో ఈస్ట్ ఫేసింగ్ అండ్ వెస్ట్ ఫేసింగ్ వేరియంట్స్ ఉన్నాయన్నమాట సైజ్ వరకు. ఎంత అండి, ఏ సైజెస్ వరకు? ఈస్ట్ ఫేసింగ్ వచ్చేసి 3704 స్క్వేర్ ఫీట్ ఇది. ఓకే. వెస్ట్ ఫేసింగ్ వచ్చేసి 3718 స్క్వేర్ ఫీట్. 18 స్క్వేర్ ఫీట్ ఉంది. ఓకే, సో G+2 అనమాట. సో మనకి సెకండ్ ఫ్లోర్లో ఏముంటుందో ఒకసారి వెళ్ళి చూద్దామా మరి. దానికంటే ముందు ఇంకా 2 బెడ్రూమ్స్ ఉన్నాయి, అవి కూడా చూద్దాం. సో ఇక్కడేమో ఆపోజిట్ బెడ్రూమ్స్ ఇచ్చేసారు అనమాట అండ్ కొంచెం స్పేషియస్గా ఉండడానికి మధ్యలో అన్నిటికీ అద్దాలు పెట్టారు. అమ్మాయిలకు బాగా నచ్చుతాయి, ఇక్కడ అన్ని చోట్ల అద్దాలే ఉన్నాయి. ఓకే, ఇది కూడా చాలా బ్యూటిఫుల్గా ఉందండి. సో ఇది మనం 3rd బెడ్రూమ్ కింద కన్సిడర్ చేసుకోవచ్చు. కింద హాల్లో ఒకటి ఉంది మనకు ఎంట్రీలోనే, అది మెయిన్ మాస్టర్ బెడ్రూమ్. ఇది 3rd బెడ్రూమ్. సో అన్ని బెడ్రూమ్స్కి అటాచ్డ్ వాష్రూమ్స్ అయితే మనకు వచ్చేసాయి అనమాట. ఓకే, సో ఇంకో బెడ్రూమ్ కూడా చూద్దాం రండి. యాక్చువల్గా సో ఇది కూడా మనం సేల్ చేసిస్తాం కదా, చేస్తాం. సో డెఫినెట్లీ. సో ప్రతి ఒక్క బెడ్రూమ్కి మనకి ఇట్లా వార్డ్రోబ్ సపరేట్గా, క్లాజెట్ ఇచ్చాము, మళ్ళీ సపరేట్గా వార్డ్రోబ్ ఇచ్చారనమాట. ఓకే, సో ప్రాజెక్ట్ అప్రూవల్స్ ఏమేమి ఉన్నాయి ఏంటండి? ప్రాజెక్ట్ వచ్చేసి మంది HMDA రేరా అప్రూవల్ ఉందండి. ఓకే. రేరా అంటే మీకు తెలుసు కదా? తెలుసు, డెఫినెట్లీ. సో HMDA అప్రూవల్ అండ్ రేరా అప్రూవల్స్ ఉన్నాయి అనమాట. ఎనీ బ్యాంక్ లోన్ ఫెసిలిటీస్ అవైలబిలిటీ అన్నీ ఉన్నాయి. సో మీరు దగ్గరుండి హెల్ప్ చేశారు ప్రాసెసింగ్ అని మనతా ఇన్ఫ్రా వాళ్ళు. సూపర్. సో ఇప్పుడు G+2 చూద్దాము, అది సర్ప్రైజ్ మీ అందరికీ. లెట్స్ గో. సో మనం G+2లో సెకండ్ ఫ్లోర్కి వచ్చాం అనమాట. సో సర్ప్రైజ్ అని చెప్పాను మా వాళ్ళకి ఆల్రెడీ. ఏంటి ఆ సర్ప్రైజ్? ఇది హోమ్ థియేటర్ అండి. ఓ వావ్, ఇది కదా మనకు కావాల్సింది యాక్చువల్గా, ఎంటర్టైన్మెంట్. సో చాలా స్పేషియస్గా ఇచ్చారు అండ్ ఎస్ మనం ప్రొజెక్టర్ అన్నీ, ఎందుకంటే మనం తెలుగు వాళ్ళు అంటేనే మూవీ లవర్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంటర్టైన్మెంట్ ఉండాల్సిందే. సో ఎక్సలెంట్గా ఉంది. సో ఏంటంటే మనకు అప్రూవల్స్ ఉన్నాయి, బ్యాంక్ లోన్ ఫెసిలిటీస్ అన్నీ అవైలబుల్గా ఉన్నాయి అండ్ లిమిటెడ్ విల్లాస్ మాత్రమే ఉన్నాయి. కాబట్టి డెఫినెట్లీ ఎవరైనా రెడీ టు మూవ్ ఇన్ ఒక విల్లా కావాలి, అందులోనూ హైదరాబాద్లోనే తుక్కుగూడలోనే అంటే డెఫినెట్లీ సుమతి గారిని అండ్ కింద స్క్రోల్ అవుతున్న నంబర్కి అప్రోచ్ అవ్వచ్చు. సో ఇదైతే ఎక్సలెంట్గా ఉంది. సో ఇంకా ఉంది G+2లో ఓన్లీ హోమ్ థియేటరే కాదు, ఇంకా ఏమేమి ఉన్నాయో చూద్దాం రండి. సో ఇదేంటండి, ఇంకోటి సపరేట్గా రూమ్ ఒకటి ఇచ్చారు అండ్ కిచెన్ టైప్లో ఉంది. ఇది చిన్న కిచెన్ ప్లేస్ ఇచ్చామండి, ఎందుకంటే సపోజ్ మనం టెర్రస్ పార్టీస్ ఏమైనా చేసుకున్నప్పుడు ఇక్కడ కుక్ చేసుకోవచ్చు, కింద నుంచి రాకుండా ఇక్కడ మీరు కుక్ చేసుకోవచ్చు లేదా మొత్తం తెచ్చుకొని ఇక్కడ పెట్టుకోవచ్చు అనమాట. సో సూపర్, ఇది ఒక మంచి వైజ్డ్ మూవ్ యాక్చువల్గా చెప్పాలంటే. సో ఇలా సెకండ్ ఫ్లోర్ నుంచి బయటకు రాగానే మంచి వ్యూ యాక్చువల్గా. వావ్, ఇది కూడా చాలా స్పేషియస్గా ఉంది కదండి, మనకు స్పేషియస్గా ఇచ్చారు, పైన టెర్రస్. సో ఇక్కడ కావాలంటే మనం మొక్కలు ఇవన్నీ కూడా పెట్టుకోవచ్చు, హ్యాపీ గార్డెన్ చేసుకోవచ్చు, వన్ సైడ్ టెర్రస్ గార్డెన్ పెట్టుకోవచ్చు. ఓకే, సో మీ దగ్గరే మనతా ఇన్ఫ్రా దగ్గరే అండ్ ఇక్కడే ఎందుకు విల్లా కొనాలి అంటే ఏం చెప్తారు మీరు? రెడీ టు మూవ్ ఇన్ విల్లాస్ ఎందుకు అంటేనండి, మేము ఆఫర్ చేసే మంచి ప్రైస్ కానివ్వండి, మేము చేసిన ప్రీమియం కన్స్ట్రక్షన్, మంచి కన్స్ట్రక్షన్తో మంచిగా క్వాలిటీ మెయింటైన్ చేసాము, మోడర్న్ ఎమ్యూనిటీస్ ఉన్నాయి, మీకు సిటీకి చాలా దగ్గరగా ఉంది. మీకు ఇక్కడ దగ్గరలో చాలా మంచి ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఏంటంటే మా దగ్గర ఆఫర్స్ ఉన్నాయి, మన దగ్గర లిమిటెడే ఉన్నాయి ఇప్పుడు అవైలబుల్. అది వెరీ ఇంపార్టెంట్ చెప్పాలి, మనకు చాలా లిమిటెడ్ విల్లాస్ ఉన్నాయి. అసలు మొత్తం కన్స్ట్రక్ట్ చేసిందే లిమిటెడ్ విల్లాస్, అందులో కూడా చాలా లిమిటెడ్ ఉన్నాయి. సో ఇంకా డీటెయిల్స్ కావాలంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి వెంటనే రెడీ టు మూవ్ ఇన్ విల్లా కావాలి తుక్కుగూడలో ఉంటే డెఫినెట్లీ కింద నంబర్ని కాంటాక్ట్ అవ్వండి అండ్ మనతా ఇన్ఫ్రా వాళ్ళని కాంటాక్ట్ అవ్వండి. సో ఫైనల్లీ మ్యామ్ మాకైతే చాలా చాలా బాగా నచ్చింది అండ్
ఇంకా ఎమ్యూనిటీస్ ఏమున్నాయి మేము కమ్యూనిటీ చిన్నదే కానీ బట్ స్టిల్ ఎమ్యూనిటీస్ చాలా బాగుంటాయి. ఎందుకంటే కొంతమందికి చిన్న కమ్యూనిటీస్ ఇష్టము. 4.5 acresలో ఇంత బ్యూటిఫుల్గా విల్లాస్ ఇస్తున్నారు. క్లబ్ హౌస్ ఉంది. ఓకే, అన్ని అమ్యూనిటీస్ తో పాటు కట్టాము. పైగా మనకి ప్లస్ పాయింట్ ఏంటంటే శ్రీశైలం కనెక్ట్ అవుతుందండి ఇది. ఇప్పుడు బూమింగ్ అసలు శ్రీశైలం హైవే బూమింగ్ అండ్ ఫ్యూచర్ సిటీ ఇక్కడే వస్తుంది కాబట్టి ప్రైజెస్ ఇంకా స్కై రాకెట్టే అనమాట. సో దిస్ ఈస్ ద బెస్ట్ టైమ్ టు ఇన్వెస్ట్. ఎవరైనా ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటే మెట్రో ఎక్స్పాన్షన్ ఉంది ఎయిర్పోర్ట్ నుంచి మనకి ఫ్యూచర్ సిటీకి, ఇవన్నీ కూడా ప్లస్ పాయింట్స్. మనకి మన ప్రాజెక్ట్ ఏంటంటే అన్నిటికీ కరెక్ట్గా కనెక్ట్ అవుతుంది. దానివల్ల మనం చేసిన ఇన్వెస్ట్మెంట్కి ఫ్యూచర్లో డెఫినెట్గా రిటర్న్స్ వచ్చే ఛాన్స్ ఉంది. సో ఒక విల్లా తీసుకోవాలంటే మనకు లొకేషన్ ఇంపార్టెంట్. లొకేషన్ అయితే యూఎస్పీ, మంచి యూఎస్పీ తుక్కుగూడ దగ్గర ఉంది. అండ్ చాలామందికి డెన్సిటీ ఆఫ్ పాపులేషన్ తక్కువ మంది ఉంటే బాగుంటుంది, క్రౌడెడ్ వద్దు అనుకుంటారు. సో అది ఒక బెస్ట్ యూఎస్పీ పాయింట్. అండ్ చుట్టుపక్కల కనెక్టివిటీస్ కూడా ప్రతి ఒక్కటి ఈజీ, చాలా దగ్గర. మనకి గచ్చిబౌలి 20 minutes వస్తుంది. ఐటీ ఎంప్లాయీస్ కావచ్చు, ఇంకా కంపెనీ బిజినెస్ మ్యాన్స్ ప్రతి ఒక్కళ్ళు ఓన్ చేసుకోవచ్చు దీన్ని హ్యాపీగా. అండ్ అమ్యూనిటీస్ విషయంలో ఎటువంటి కాంప్రమైజ్ అవ్వలేదు. చక్కటి క్లబ్ హౌస్ ఇవన్నీ కూడా ఇచ్చారు. అండ్ వీడియోలో మీరు కూడా చూస్తున్నారు. నిజంగా మంచి కమ్యూనిటీ మేము యాక్చువల్గా చాలా పీస్ఫుల్గా ఉంది మీరు అన్నట్టు. అండ్ ఎక్కడ డిస్టర్బెన్స్ కానీ ఏమీ అనిపించట్లేదు. సో రోడ్స్ చాలా వైడ్ అండ్గా ఉన్నాయి. అసలు ఏంటి ఎన్ని ఫీట్ ఏంటి రోడ్స్? ఇది వచ్చి 40 feet రోడ్ అండి. ఓకే, మెయిన్ రోడ్ ఏమో 40 feet. సో ఇంటర్లింక్డ్ ఏమో 33 feet రోడ్. 33 feet రోడ్. సో యూజువల్గా ఎవరైనా విల్లా కొనాలి అనుకుంటే మనము ఆ గ్రూప్ ఏంటి, ఆ కంపెనీ ఏంటి అని చూస్తాం కదా. సో మనేతా ఇన్ఫ్రా గురించి మీరు ఏం మాట్లాడాలనుకుంటున్నారు? ప్రజలు ఎందుకు ట్రస్ట్ చేయాలి మనేతా ఇన్ఫ్రాని? అంటే మనేతా అంటే ఆల్రెడీ ఒక మంచి ట్రాక్ రికార్డ్లో ఉన్నామండి. ఓకే, మేము ఆల్రెడీ హైటెక్ సిటీలో మాది కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయిపోయింది. ఆల్రెడీ ఫ్యామిలీస్ ఆక్యుపైడ్, అది కంప్లీట్ ప్రాజెక్ట్. అలాగే మీకు శిల్పా లేఅవుట్ ఐడియా ఉంది? అవును, కొండాపూర్, అందులో కూడా మై ట్విన్ బిల్డింగ్స్ కట్టాము. ఓ సూపర్. అది కూడా ఆక్యుపైడ్, మంచి హ్యాపీ ఫ్యామిలీస్తో ఉన్నారు అందరూ. ఓకే, సో ఈ మ్యాన్ ఎయిర్పోర్ట్ ప్రాజెక్ట్ అనేది మేము కొలాబరేషన్తో చేస్తున్నాం. ఆల్రెడీ 2 ప్రాజెక్ట్స్ వీళ్ళు చేసేసారు. మై ట్విన్స్ అన్ని శిల్పా లేఅవుట్లో అండ్ కొండాపూర్లో ఇంకొక అపార్ట్మెంట్. సో మొత్తం అయిపోయాయి. సో చాలా నమ్మకంగా అండ్ చాలామంది హ్యాపీ క్లయింట్స్ ఉన్నారు, ఫ్యామిలీస్ ఉన్నాయి. సో డెఫినెట్లీ మీరు ఒక్కసారి వచ్చి విజిట్ అయ్యి చూస్తే మాత్రం డెఫినెట్లీ నచ్చుతుంది. అండ్ చక్కగా ఒక కైండ్ ఆఫ్ ఏదో వేరే ఊరికి వెళ్ళిపోయినట్టుంది యాక్చువల్గా చెప్పాలంటే. పీస్ఫుల్ వాతావరణము అండ్ సేఫ్టీగా ఫీల్ అవ్వచ్చు. కాంక్రీట్ జంగల్లో లేనట్టు అలాగే మనం హ్యాపీగా ఒక మైండ్ ఫ్రీ చేసుకోవచ్చు, పొల్యూషన్ లేకుండా ఉంది. సో డెఫినెట్లీ ప్రతి ఒక్కరు ఒక్కసారి ఈ ప్లేస్కి రండి, విజిట్ అవ్వండి. రెడీ టు మూవ్ ఇన్ అవ్వాలి, విల్లాస్ ఉండాలి అనుకుంటే మాత్రం డెఫినెట్లీ ఇది బెస్ట్ ఆప్షన్ అనమాట. అండ్ ఇమీడియట్గా మూవ్ అవ్వడానికి అన్ని ప్రాసెస్లు అవన్నీ ఇమీడియట్గా మీరు చేసేస్తారు అనమాట. ఓకే, క్లబ్ హౌస్ అయితే చాలా బ్యూటిఫుల్గా కన్స్ట్రక్ట్ చేశారు మ్యామ్. ఏమేమి అమ్యూనిటీస్ అండ్ ఫెసిలిటీస్ ఇస్తున్నారు క్లబ్ హౌస్లో మాకు? క్లబ్ హౌస్లో మీకు ఇండోర్ గేమ్స్ ఉన్నాయండి. ఇక్కడ చిల్డ్రన్స్ ప్లే ఏరియా ఉంది, బ్యాంకెట్ హాల్ ఉంది, లోపల కాన్ఫరెన్స్ హాల్ ఉంది మీకు. ఇవన్నీ స్విమ్మింగ్ పూల్, జిమ్ ఇవన్నీ ఉంటాయి. స్టోర్ ఏమైనా ఉందా అండి? లైక్ జనరల్ స్టోర్ కూడా పెట్టే ఛాన్సెస్ ఉన్నాయి? ఫ్యూచర్ లో ప్లాన్ ఉందండి. ఓ సూపర్. సో మంచి అమ్యూనిటీస్ అండ్ ఫెసిలిటీస్ ఇస్తున్నారు. ఒకసారి బిల్డింగ్ కూడా చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. మేము నిజంగా ఇప్పటిదాకా వీడియో అంతా చూస్తే ఒక ఐడియా వచ్చేసి ఉంటుంది చాలా మందికి. అంటే ఏంటంటే మనకు రోడ్స్ కానీ అమ్యూనిటీస్, ఫెసిలిటీస్, క్లబ్ హౌస్ అండ్ రెడీ టు మూవ్ ఇన్ కాబట్టి కొంచెం ప్రైస్ ఎక్కువ ఉంటుందేమో అన్న ఒక థాట్లో ఉంటారు. అయితే మాకు సంక్రాంతికి ఆఫర్స్ కావాలండి. సో మీరేమైనా ఆఫర్ ఇస్తున్నారా సంక్రాంతికి? January 10th నుంచి ఎవరైతే బుకింగ్ చేసుకున్నారో సంక్రాంతికి ముందు వాళ్ళకి మంచి ఆఫర్స్ ఇస్తున్నాము. ఏంటి ఆఫర్? యాక్చువల్లీ ఈ ఏరియాలో వచ్చేసి ఎస్ఎఫ్టీ 15,000 రూపీస్ చేస్తున్నారు. అంటే ప్రీ లాంచింగ్ ఎవరైతే ఇస్తున్నారో. ఓకే, కానీ మనది రెడీ టు మూవ్ మనం 10,000కే ఇస్తున్నాం. ఏంటండి ప్రీ లాంచింగ్ ఆఫర్సే 15,000 ఇక్కడ నడుస్తుంది స్క్వేర్ ఫీట్, మీరు 10,000కి రెడీ టు మూవీని ఇస్తున్నారు. ఇదైతే ఎక్సలెంట్ ఆఫర్. డెఫినెట్లీ అందరు తీసుకోవాల్సింది. సంక్రాంతికి ఒక మంచి ఇంట్లో గృహప్రవేశం చేయాలి అనుకుంటే దిస్ ఈస్ ద బెస్ట్ ఆప్షన్ అనమాట. మనం సపోజ్ క్యాలిక్యులేట్ చేసుకుంటేనండి దీన్ని 3,75,00,000 లో మనకి 250 స్క్వేర్ యార్డ్స్ లో కన్స్ట్రక్షన్ విల్లా మీకు రెడీ టు మూవ్ ఇచ్చేస్తున్నాం అండి. సో డెఫినెట్లీ ఇది ఒక మంచి ఆఫర్, డెఫినెట్లీ గ్రాబ్ ఇట్. అయితే సుమన్ టీవీ తరపు నుంచి అండ్ సుమన్ టీవీ ఈ వీడియో ఎస్పెషల్లీ చూసి వచ్చిన వాళ్ళకి ఇంకేమైనా ఎక్స్ట్రా ఆఫర్ ఇస్తున్నారు? మాకు కావాలి డెఫినెట్లీ. ఇస్తున్నాం. ఎవరైతే ఈరోజు ఈ వీడియో చూసి ఎవరైతే బుకింగ్ చేస్తున్నారో వాళ్ళకి సుమన్ టీవీ తరపు నుంచి మేము వాళ్ళకి ఎమ్యూనిటీస్ చార్జ్ చేయట్లేదండి అసలు. ఓ ఎమ్యూనిటీస్ అండ్ ఫెసిలిటీస్ నిల్. అవును, ఏం బంపర్ ఆఫర్ల మీద ఆఫర్లు ఇస్తున్నారు. ఒకటేమో రెడీ టు మూవ్ ఇన్, ఇంకొకటేమో 15,000 స్క్వేర్ ఫీట్ చుట్టుపక్కల మొత్తం ప్రీ లాంచింగ్ ఆఫర్స్ ఉంటే వీళ్ళు 10,000 స్క్వేర్ ఫీట్కే ఇస్తున్నారు, దట్టు రెడీ టు మూవ్ ఇన్. అండ్ సుమన్ టీవీ తరపు నుంచి అమ్యూనిటీస్ అండ్ ఫెసిలిటీస్ ఫీజ్ అయితే నిల్.
బంపర్ ఆఫర్ ఇస్తున్నారండి. డెఫినెట్లీ ఇంకేం కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి తొందరగా వచ్చేసేయండి. సంక్రాంతికి ఖచ్చితంగా గృహప్రవేశం చేయాల్సిందే, గొబ్బెమ్మలు పెట్టాల్సిందే. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సుమతి గారు. థ్యాంక్స్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.